హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఇలా చేస్తే మాత్రం టేస్ట్ అద్భుతం అండి. ఈ టైప్లో చేయాలే కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంకా ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఈ టైప్లో చేస్తే వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే, ప్రతి దానిలో కూడా నెంబర్ వన్గా ఉందండి. ఈ టైప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని. దాన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వచ్చిందో ఒకసారి మనం చూసేద్దాం. దాని గురించి బంగాళదుంపలు అయితే నేను ఒక 3 తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ టైప్లో పీల్ చేశానండి. ఈ మీద ఉన్న ఈ తొక్క మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసి ఈ 3ని రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఏ టైప్లో నచ్చుతుందో ఆ టైప్లో వీటిని కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వీటిని పెద్ద సైజులోనే కట్ చేశానండి, మరీ చిన్నగా కాకుండా. ఎందుకంటే మనకి ఏ టైప్లో కట్ చేస్తే ఉడుకుతుందో, ఎంత సైజులో కట్ చేస్తే ఆ టైప్లో అంత సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వచ్చేసి నేను 8 భాగాలుగా కట్ చేశానండి, అంటే 8 పీసెస్లుగా. ఈ టైప్లో ఇంత సైజులో చేశారండి. ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని అన్నింటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి ఉడకబెట్టిన కోడిగుడ్లు అండి, పచ్చివి కావు. ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకునేసి ఇప్పుడు వీటికి మనం ఈ టైప్లో ఘాటు పెట్టుకోవాలండి. ఇలా నిలువుగైనా ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదా అడ్డంగా పెట్టుకోవచ్చు. మనకి ఏ టైప్లో నచ్చితే, ఎలా బెస్ట్ అనిపిస్తే ఆ టైప్లో అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు ఎందుకంటే మనం చేసే ఈ కర్రీ ఏంటంటే లోపల వరకు పోయి టేస్టు పచ్చ సొనతో సహా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కోడిగుడ్లో కొద్దిగా సాల్టు, ఆ తర్వాత పసుపు, చిటికెడు చొప్పున వేసేసి ఆ తర్వాత కారం, అది కూడా ఒక చిటికెడు వేసేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదండోయ్. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేస్తే ఏమవుద్దంటే మనం వేసిన ఈ సాల్టు, పసుపు, కారం అన్నది కోడిగుడ్లకి పట్టాలి కాబట్టి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 గంటలు అయితే ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనిచ్చి మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన ఆ కోడిగుడ్లని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసేసి సన్న మంట మీదనే వీటిని ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఏమవుద్దంటే ఈ మనం ఏదైతే ఘాట్లు పెట్టినామో మనం ఈ ఆయిల్లో ఆవిరి అన్నది లోపల వరకు పోయి పచ్చ సొనతో సహా టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అనేసి అలా. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వీటిని కూడా అదే ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసి వీటిని కూడా కొంచెం మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సన్నమంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలండి, అంటే మాడకుండా ఇలా దూరగా, ఓకేనా, బంగారు కలర్ రావాలండి. ఇలా వస్తే తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా, అంత బాగుంటుందండి. అది మంట హైలో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దండోయ్, మీడియం లేదా లోలోనే. ఓకేనా. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకునేసి కొంచెం అలా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి, ఒక 2 లేదా 3, అంటే పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3, వాటిని చిన్నగా సన్నగా కట్ చేసి వేసి ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా. ఇలా పచ్చి వాసన పోనిచ్చి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలండి, అది మంచి ఎర్రటి పండులు తీసుకొని గట్టి కట్ చేసి అందులో వేసి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. వేసి ఇప్పుడు వీటిని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెడితే ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే టమోటాలు ఉట్టినే మెత్తబడిపోతాయండి. సాల్ట్ అందుకోసం అనేట్లే టమోటాలు వెంటనే వేస్తామండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసేసుకునేసి ఆ తర్వాత కారం అండి 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసి దీన్ని ఇలా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఈ టైప్లో బాగా కలుపుకొని మంచి కలర్ రానివ్వాలండి. ఒకవేళ మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తే కొద్దిగా లైట్గా నీళ్ళు వేసుకోవచ్చు, వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. దీన్నైతే మంచి ఆయిల్ తేలేదాకా వేగనిచ్చి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి, 1 చెంబుడు పోసిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని కొద్దిగా అలా కలిపేసి మూత పెట్టి ఒక
2-3 నిమిషాల పాటు అయితే దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా తుక అంటూ తెరలాలండి. ఈ టైపు బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు దాన్ని కాస్త అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఈ బంగాళదుంప ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసిన ఈ కోడిగుడ్డు కూడా అందులో వేసుకోవాలి. ఆ తర్వాత చీరిన పచ్చిమిరపకాయలు ఒక 2-3 అందులో వేసేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలండి. దీన్ని కొంచెం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చిటికెడు వచ్చేసి గరం మసాలా వేసి కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఈ పులుసును కొంచెం చిక్కబడనివ్వాలండి. ఇది ఇలా ఉడికితే ఏమవుద్దంటే మనం పోసిన నీళ్ళు అన్నది సగానికి సగం చిక్కబడి టేస్ట్ మంచి రుచిగా ఉంటుందండి. అందుకోసం అనేసి కాస్త చిక్కబడాలి. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకునేసి దీన్ని బాగా అలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఆఖరణ ఒక్కసారిగా టేస్ట్ చూసుకొని సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఈ టైప్లో చేయాలి కానీ రుచి మాత్రం అద్భుతం అండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ కర్రీని మాత్రం ఈజీగా దీన్ని చూసి సింపుల్గా చేసుకోవచ్చండి. అంత మంచి రెసిపీని ఇవాళ మీ అందరికీ షేర్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇది వేడివేడి అన్నంలోకైనా సరే, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా రుచి మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో చేస్తే ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అతి తక్కువ మసాలాలతోనే ఇది తయారు చేయబడింది. ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుందండి. అందరూ ట్రై చేయండి.